హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది. అప్పీల్ వీడియో అప్లోడ్ చేసి మానిటైజేషన్ అనేది తీసుకువస్తామండి. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ఆల్రెడీ ఛానల్లో సాల్వ్ అనేది చేసేసాను. సో ఇక్కడ మనకు చూడండి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. స్టార్ట్ అప్పీల్ పైన ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల లోపు వీడియో చేయండి. ఇంగ్లీష్లో మాట్లాడుకొని లేదంటే హిందీలో మాట్లాడి ఛానల్ యూఆర్ఎల్ తర్వాత మీ ఛానల్ గురించి చెప్పి వీడియో అప్లోడ్ చేసి అన్లిస్ట్లో పెట్టండి. ఆల్రెడీ నేను వీడియో మేక్ చేసుకున్నాను. పైన క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని అప్లోడ్ అనేది చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియో అనేది నేను ప్రైవసీ కాబట్టి ఇంకొకరి వీడియో నేను షో అనేది చేయకూడదు. కాబట్టి మీకు ఇలా షో అనేది చేస్తున్నాను. ఓకేనా. మ్యాక్సిమం వచ్చేసి సో ఇంకొకరి ప్రైవసీ వీడియో వచ్చేసి షో అనేది చేయకూడదండి. సో షో చేయడానికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో ఎవరైనా సరే ఇవ్వరు, అలాంటి వాళ్ళ ఫేస్ అనేది షో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఛానల్ని సాల్వ్ చేసిస్తాను కాబట్టి 100% మానిటైజేషన్ అనేది వస్తుంది. ట్యాక్స్ అనేది ఇవ్వకండి, డిస్క్రిప్షన్లో కీవర్డ్ అనేది ఇవ్వకండి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా ఒకసారి చూసుకోండి. మీకు అప్పీల్ చేసి ఛానల్లో ఇష్యూ ఉన్నా కానీ మీరు అప్పీల్ చేసి మానిటైజేషన్ వచ్చిందంటే రిజెక్ట్ అవుతూ ఉంటుందండి. సో ఒకసారి అప్పీల్ చేసి మానిటైజేషన్ తీసుకువచ్చామా లేదంటే రీఅప్లై తీసుకువచ్చామా అంటే క్లియర్గా తీసుకురావాలి. మీకు ఇష్యూ సాల్వ్ చేయకుండా కొన్నిసార్లు అప్పీల్ చేసి మానిటైజేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటికి మీరు అవాయిడ్ అనేది చేసుకోండి. క్లియర్గా ఛానల్లో ఎటువంటి ఇష్యూ లేకుండా అప్పీల్ చేసాము, రీఅప్లై చేసాము, మానిటైజేషన్ వచ్చిందంటే అలా మాత్రం మీరు ఫాలో అనేది చేసుకోండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ అయింది, అన్లిస్టెడ్లో ఉంచుకోండి. యూఆర్ఎల్ వచ్చేసి కాపీ చేసుకొని సేవ్ అనేది ఇచ్చేస్తాను. సో సేవ్ అనేది ఇచ్చేసిన తర్వాత వీడియో అన్లిస్టెడ్లో ఉండాలండి, పబ్లిష్ అనేది చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు ఎర్న్ ఆప్షన్కి వద్దాం. ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో యూఆర్ఎల్ వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ ఇచ్చేయండి. సో సబ్మిట్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే పాపప్ అనేది ఇక్కడ షో అవుతుందండి. ఇప్పుడు చూడండి, పాపప్ షో అవ్వగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన్నారు. చూడండి, యువర్ అప్పీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. ఇక్కడ వచ్చేసి రిమెంబర్ అని ఇచ్చినారు. ఇఫ్ యూ డిలీట్ ఎనీ వీడియో, మీరు ఏవైనా వీడియో డిలీట్ చేశారంటే మీ అప్పీల్ వచ్చేసి రిజెక్ట్ అనేది చేసేస్తారు. మీరు ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేయకండి. సో అప్లోడ్ చేయకూడదని ఏం చెప్తున్నానంటే, మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఫైల్ అయ్యి డిలీట్ చేశారనుకోండి, రిజెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి అప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆఫ్టర్ 24 hours అయిన తర్వాత చూడండి, వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చింది. లెట్స్ గో ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. లెట్స్ గో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఎర్నింగ్ ఆప్షన్లో మనకు అన్ని డీటెయిల్స్ అనేది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వచ్చేసిందని షో అవుతుంది. వాచ్ పీరియడ్స్ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ ఇచ్చేయండి. డాలర్స్ అన్నీ ఎనేబుల్ అవుతుంది. సో మానిటైజేషన్ ఆన్ చేసిన తర్వాత డాలర్ సింబల్ వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ఉంది. సో సాల్వ్ అనేది చేసేసాను, అప్పీల్ అనేది చేశాను, మానిటైజేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు చూసారు కదా. సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది చేశానండి. అందులో మీరు ఫాలో అనేది అవ్వచ్చు. నా సైడ్ నుంచి మానిటైజేషన్ తీసుకురావాలి చేసి ఇవ్వండి అంటే తప్పకుండా చేయిస్తాను. పెయిడ్ సర్వీస్ అనేది అప్లికబుల్ అవుతుందండి. మీకు ఓకే అంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అబౌట్ సెక్షన్లో ఇచ్చాను, తర్వాత ఛానల్ బ్యానర్లో ఇచ్చాను. ఎక్కడి నుంచి కానీ మీరు వాట్సాప్లో అనేది మెసేజ్ చేయండి. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.